గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. అయితే ఎప్పటి నుంచో కొన్ని నెలల బట్టి సంవత్సరాల బట్టి ప్రిపరేషన్లో ఉండి నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్న అభ్యర్థులందరికీ శుభవార్త. రీసెంట్గానే ఏపీ ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి రంగం సిద్ధం చేస్తుంది. అంతేకాదు ఎప్పుడు కూడా నోటిఫికేషన్స్ గురించి ఎదురు చూడకూడదు. ఎప్పుడూ ముందు మొత్తం డిపెండ్ అవ్వాల్సింది ఓన్లీ ప్రిపరేషన్ మీదే. ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు రివిజన్ చేసుకొని దాంట్లోకి వెళ్ళటం అనేది చాలా ఈజీ అవుతుంది. అదంతా ముందుగానే ఆ విషయాన్ని పూర్తిగా పిల్లలందరికీ చేరవేసే క్రమంలో హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా మొదటగా ఉంటుంది. అయితే ఈరోజు మ్యాథ్స్లో ఒక భాగమైన ఆల్జిబ్రా కమ్ సింప్లిఫికేషన్స్లో ఒక ప్రాబ్లమ్ని వెరిఫై చేద్దాం. x + 1/x = m అయితే అనే దాని గురించి మాట్లాడదాం. దీని ఆ ఫార్ములా రిప్రజెంట్ చేసేటప్పుడు దీని మీద డిపెండ్ అయి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఏంటట, ఇది ఒక నెంబరు, దాని రెసిప్రోకల్. ద సమ్ ఆఫ్ అ నెంబర్ అండ్ రెసిప్రోకల్ = m అంటే దీని నుంచి వాడి క్వశ్చన్స్ చాలా అడగచ్చు. ముందుగా మనం ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, x + 1/x = m అయితే ఇక్కడ హోల్ స్క్వేర్ చేయాలి, ఇక్కడ హోల్ స్క్వేర్ చేయాలి. చేసినాం అంటే ఇప్పుడు ఇదేమైంది, a² + b² + 2ab దట్ = m². అంటే x² + 1/x² ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయితే +2 = m². సరిగ్గా చూడండి ఒకసారి. ఒకవేళ x - 1/x = m అయితే దాని గురించి చూడండి ఒకసారి. x - 1/x = m అయిందనుకోండి, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ కూడా ఇది చేద్దాం. ఏమవుతుంది, x - 1/x హోల్ స్క్వేర్ = m² అయింది. దేర్ఫోర్ ఇక్కడ కూడా a² + b² - 2ab + m². x అండ్ x క్యాన్సిల్ అవుతుందని తెలుసు మనకి. అయితే ఈ x² + 1/x² గనక మీరు సరిగ్గా ఒక్కసారి చూస్తే ఈ రెండాటిల్లో కూడా x² + 1/x² కామన్గా ఉంది. ఇదిగో ఇక్కడ అక్కడ కూడా. అంటే x + 1/x కనుక ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి x² + 1/x² కనుక అడిగితే అదేం అవ్వాలంట, x² + 1/x² అయితే m² - 2 అవ్వాలి. లేదా x - 1/x కనుక ఇచ్చి x² + 1/x² కనుక అడిగితే ఇక్కడేం అవ్వాలి, m² + 2 అవ్వాలి. అదేంది చూద్దాం ఎక్కడో ఒక చోట. ఎలా అంట ఒకసారి చూద్దాం. చూడండి ఏమన్నావు, x + 1/x = m అయినప్పుడు x - 1/x = m అయినప్పుడు ఈ రెండు సందర్భాల్లో ఇక్కడ x² + 1/x² ఏమైందట ఒకసారి చూడండి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ +2నే దీని వాల్యూ కావాలనుకుంటే m² - 2 అయింది. ఇక్కడ -2నే, ఇదిగో -2నే, బట్ దీని వాల్యూ కావాల్సినప్పుడు +2 అయింది. అంటే x - 1/x = m అయితే x² + 1/x² m² + 2. అదే x + 1/x = m అయితే x² + 1/x² m² - 2 అవుతుంది. అంటే జనరల్గా నేను ఇక్కడ ఇదేం అవ్వాలంట, m² - 2 అవ్వాలి. సరిగ్గా చూసుకోండి ఇక్కడ. అలా కాకుండా ఇక్కడే x² + 1/x² ఏమైందంట, m² + 2 అవుతుందట. ఈ రెండు ఫార్ములాలు ఒక్కసారి మీరు రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా మెమరీలో పెట్టాలా. ఎక్కడో ఒకసారి అక్కడ ఇక్కడ కూడా ఎక్కడో తేడా కనిపిస్తూ ఉంది. ఎలా, x + 1/x
ఏమైంది m² - 2. దీనికి రెండింటిలో కూడా ఒకే సొల్యూషను x² + 1/x². అదే x - 1/x = m అయితే ఏం జరుగుద్దో చూద్దాం. ఏం జరుగుద్దట x² + 1/x² ఏమైంది m² + 2 అయింది. ఇప్పుడు దీని నుంచి మనం ఒక క్వశ్చన్కి వెళ్దాం చూడండి. ఏంటంట ఇఫ్ x + 1/x = 5 అయితే వాడు అడిగే క్వశ్చన్స్ ఏంటి x² + 1/x² విలువ ఎంత లేదా x⁴ + 1/x⁴ కూడా విలువ అడగచ్చు ఛాన్స్ ఉంది. లేదా దాని ఎక్స్టెన్షన్ పార్ట్లో x⁴ + 1/x⁴ కూడా అడగచ్చు. ఎందుకంటే దీన్ని హోల్ స్క్వేర్ చేయొచ్చు. x ప్లేస్లో x⁴ వేసుకోండి అప్పుడు x⁴ వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ దీని ప్రకారం అంటే x + 1/x = 5 అయితే మరి x² + 1/x² విలువ ఎంత అయింది మనకి 5² - 2 అనుకున్నాం ఇందాకే ఫార్ములా ప్రకారం. అంటే అది ఎంత అవ్వాలా 25 నుంచి 2 తీస్తే 23 ఆన్సర్ వచ్చింది. అంటే x² + 1/x² = 23 ఫస్ట్ వాల్యూ వచ్చింది. ఇంతకుముందే చెప్పాను మీకు ఇది ఒక నెంబరు అండ్ దాన్ని రెసిప్రోకల్ దాని వ్యుత్క్రమము అని పిలుస్తాం దాని తెలుగులో. విలోమము గుణకార విలోమం. ఇది ఒక సంఖ్య గుణకార విలోమం. ఈ రెండింటిలో మొత్తాలు కనుక మనకు ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు. కాబట్టి అది 5 అయింది. బట్ ఇది కూడా అంతే ఇది ఒక నెంబరు దాని రెసిప్రోకల్ కూడా ఇక్కడ పక్కన ఉంది. ఈ రెండింటిని కలిపితే 23 అయింది. మళ్ళీ ఈ ఫార్ములాకి వస్తుంది. దేర్ఫోర్ దీని ప్రకారం x⁴ + 1/x⁴ అంటే దీన్ని మళ్ళీ ఆ ఫార్ములాకి అప్లై చేస్తే 23² - 2 అంటే 529 - 2 527. మరి ఇప్పుడు చెప్పండి x + 1/x విలువను నేను ఇక్కడ ఇస్తున్నా. x² + 1/x² విలువలు మీరు చెప్పండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ 3 ఇచ్చిన దీని ఆన్సర్ ఎంత అవ్వాలో చెప్పండి. 3² - 2నే. ఒకవేళ -4 ఇచ్చా ఏది x + 1/x = -4 ఇచ్చా మరి ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందట x² + 1/x² -4 whole square - 2 అనగా 16 - 2 దట్స్ మీన్స్ 14. అలాగే ఒకవేళ 6 అని ఇచ్చాను అంటే 6² - 2 36లోంచి 2 తీస్తే 34. మరి అదే 10 ఇచ్చాను 10 ఇచ్చా ఏమైందో చెప్పండి ఇక్కడ 10² - 2 అంటే x + 1/x గనక x + 1/x గనక ఒక విలువ m అయితే ప్లస్ x + 1/x విలువ m అయితే దాని యొక్క వర్గాల విక్రమాల మొత్తం ఏమైందంటే m² - 2 అంటే సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. అంటే ఇదిగో ఈ రెండింటిని కలిపితే ఇదిగో అలా వస్తుంది m² - 2 అంటే 2 తీయాలి స్క్వేర్ చేసి. అంటే ఇప్పుడు అందుకే మనం అక్కడ మాట్లాడుకునే విషయాల్లో కూడా సపోజ్ x + 1/x ఇక్కడ -1 అయితే దీని వాల్యూ ఎంత అవ్వాలి -1 whole square - 2 అంటే 1 - 2 -1 అవుతుంది. మీరు చెప్పేది బాగానే ఉంది. మరి దీని ఎక్స్టెన్షన్ కూడా అలాగే వస్తుంది కదా. ఒకసారి జనరల్గా ఒకసారి క్వశ్చన్ ఏమన్నాడు తెలుసా క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. x + 1/x = 2 అయితే x² + 1/x² + 1/x² ఎంత అవుతుందో చూద్దాం. ఎంత అవుతుందంట 2² - 2 4 - 2 2. ఆశ్చర్యం ఏంటంటారా x + 1/x విలువ x² + 1/x² విలువ x⁴ + 1/x⁴ విలువ x⁴ + 1/x⁴ విలువ x⁴ + 1/x⁴ విలువ ఇది ఎంత అవుతుందో చూద్దాం. ఒకసారి ఇది 2 అనుకోండి దీని వాల్యూ 2 అనుకోండి. మరి ఇది ఎంత అవ్వాలా 2² - 2 4 - 2 2నే. మళ్ళీ ఇది 2 అయితే ఇది ఎంత అవ్వాలా 2² - 2 4 - 2 మరలా 2నే. ఇదిగో మరలా ఇక్కడ x⁴ + 1/x⁴ 2 అయితే మరి దీని వాల్యూ ఎంత అవ్వాలా 2² - 2 మళ్ళా 2 అవుతుంది. అంటే ఇక్కడ ఏదో ఒక సీక్వెన్స్ కంటిన్యూ అవుతుంది. ఏంటంట సీక్వెన్స్ ఏంటి ఒకసారి x + 1/x గనక ఒక 2 అనే విలువ గనక వస్తే x + 1/x ఎంత అండి 2 అని గనక వస్తే ఖచ్చితంగా x⁴m + 1/x⁴m అనేది 2a అవుతుందంటే
దాని సమాన ఘాతాంకాలు అంటే వ్యుత్క్రమాలకు సమాన ఘాతాంకాలు ఉన్నప్పుడు దాని వాల్యూ మళ్ళీ ఖచ్చితంగా 2 అవుతుంది. ఒకసారి క్వశ్చన్ ఏమి అడిగాయంటే దీని ప్రకారం క్వశ్చన్ ఏమి అడిగారు చూద్దాం. సరే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఎక్స్ పవర్ 100 ప్లస్ 1/x పవర్ 100. మీకు ఇందాక అదే చెప్పిన. ఒకసారి చూడండి, అది ఏమన్నా మనం ఎక్స్ ప్లస్ 1/x 2 అయితే ఎక్స్ యొక్క ఘాతము దాని 1/x ఘాతము కూడా ఒక సమానం అయితే దాని వాల్యూ ఎంత అయింది? 2నే. మరి అలాంటప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? అసలు ఆలోచించకర్లా, 2నే. మరి ఒక ఆయన అన్నాడు నన్ను, సార్ అంతేకాదు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -2 అయినప్పుడు కూడా ఎక్స్ పవర్ 100 ప్లస్ 1/x పవర్ 100 కూడా మరి 2 అవుతుందంటే అప్పుడు 2 అవుతుందండి. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ దీని ప్రకారం ఏమవుతుందో చూడండి, -2 హోల్ స్క్వేర్ -2 4 -2 ఎంత అయింది? 2నే. అంటే ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించేటప్పుడు ఏం గమనిస్తున్నాం చూసుకోండి ఒకసారి. ఏంటంట ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 లేదా -2 అయినప్పుడల్లా కూడా x టు ది పవర్ ఆఫ్ m ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ m ఎప్పుడు కూడా ఎంత అవుతుందంటే 2. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, చాలా మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఎక్స్ ప్లస్ 1/x 2 అయినా -2 అయినా దాని ఈ రెండింటికి సమాన ఘాతాలు ఇచ్చినప్పుడు దాని వాల్యూ ఎప్పుడు కూడా 2నే. అంతేకాదు మీరు ఇంకొకటి కూడా గమనించండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 లేదా -1 అనుకోండి. మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 x పవర్ 8 ప్లస్ 1/x పవర్ 8 వీటి వాల్యూస్ ఎంత అవుతుందో చూద్దాం. దీని వాల్యూ ఎంత అవుతుందంట 1 స్క్వేర్ -2 1 -2 ఎంత వచ్చింది? -1. మరి దీని వాల్యూ -1 వచ్చిందంటే దీని వాల్యూ ఎంత అయింది? -1 హోల్ స్క్వేర్ -2 1 -2 మరలా -1. అదిగో మరలా -1 హోల్ స్క్వేర్ -2 1 -2 మరలా -1. అంటే ఎక్స్ ప్లస్ 1/x విలువ గనక 1 లేదా -1 అయినప్పుడు దాని యొక్క రెండవ ఘాతాంకాలు అంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ x పవర్ 8 ప్లస్ 1/x పవర్ 8 అలాగే x పవర్ 16 ప్లస్ 1/x పవర్ 16 ఈ రెండవ ఘాతాలు అంటే అర్థం ఏంటంటే 2 4 8 16 32 64 128 256 512 1024 ఏ ఘాతాంకం అంటే x పవర్ 1024 ప్లస్ 1/x పవర్ 1024 ఇది మస్ట్ బి -1. అదిగోండి. అంటే మన ఆలోచన ఎలా ఉండాలి? ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి చూద్దాం ఒకసారి. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 లేదా -2 అయినప్పుడు ఎక్స్ యొక్క సమాన ఘాతాంకాలు గనక ఉండి ఈ రూపంలో ఉంటే దాని వాల్యూ ఎల్లప్పుడూ 2. అంతేకాదు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 లేదా -1 ఉండేటప్పుడు దాని యొక్క రెండవ ఘాత శ్రేణి అంటే x పవర్ 2 పవర్ n ప్లస్ 1/x పవర్ 2 పవర్ n అనేది కనుక ఎల్లప్పుడూ వాల్యూ -1 అవుతుంది. మరి ఈ మోడల్లో లెక్కల్ని మనం సాల్వ్ చేయడానికి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చి దీంట్లోకి ఇంక్లూడ్ అవుతాయా? అవి చూద్దాం. ఎలాగంట ఎక్స్ స్క్వేర్ -5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయినా వాడు ఏమేమి అడిగాడో చూద్దాం. ఎక్స్ ప్లస్ 1/x అడిగిండు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడిగిండు, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 అడిగిండు. ఎక్స్ స్క్వేర్ -5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంట. ఎలా? ఉదాహరణకి ముందు తీసుకోండి,
అందరూ జాగ్రత్తగా వినండి. సేమ్ అదే ఫార్మేట్లోకి ఇది వస్తుందా లేదో చెక్ చేయాలి. అదిగో వచ్చింది, చూద్దాం. ముందుగా ఈ ఎక్స్ టర్మ్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. అంటే పక్షాంతర స్థాపన అని పిలుస్తారు దీన్ని. ఈజ్ ఈక్వల్ టు 5x. ఓకే, డివైడింగ్ విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ప్రతి పదం దగ్గర ఎక్స్ చేత భాగించండి. బై ఎక్స్ బై ఎక్స్ బై ఎక్స్. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎక్స్ ప్లస్ 1/x. చూసారా, నీకు కావలసిన మళ్ళీ ఆ రూపంలోకి నువ్వు తీసుకునే లెక్క వచ్చింది. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎలా అయితే నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న పద్ధతుల్లోకి నువ్వు ఈ ఇచ్చిన ప్రాబ్లమ్స్ని కన్వర్ట్ చేసుకోగలగాలి. ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 1/x కనుక మనకు 5 అనేది వచ్చేస్తే మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² మనకు తెలుసున్నదే. 5² - 1 24. అదే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x⁴ ఎంత అవుతుంది? 24² - 1 -2 కదా, -2 23 ఇక్కడ సార్ 23² - 2 అంటే 529 - 2 527. m² -2 కాబట్టి వాడు ఏ లెక్కైనా ఎలాగైనా అడగచ్చు. అంటే ఇప్పుడు క్వశ్చన్ మన దగ్గరికి ఎలా వస్తుంది? x² - 3x + 1 = 0, x² - 6x + 1 = 0, x² - + 7x + 1 = 0, x² + 8x + 1 = 0. ఇలాంటి లెక్కల ద్వారా x + 1/xని ఎలా రాబడతామని చెబుతున్నాను నేను. ఏమంట, ఈ -3xని రైట్ సైడ్ క్యారీ చేస్తే x² + 1 = 3x అయితే, డివైడింగ్ విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ అయితే x + 1/x = ఖచ్చితంగా 3 అవ్వాలి. అంటే ఇక్కడ -3 + 3 అవుతుంది. అంటే దీని డైరెక్ట్ వాల్యూ x + 1/x ఎంత అవుతుందంట? ఇదిగో 6 అవుతుంది. మరి దీన్ని ట్రై చేసేటప్పుడు x + 1/x విలువ ఎంత అవుతుందట? -7 అవుతుంది. అదిగో ఇక్కడ +7 ఉంది, -7 అవుతుంది. సేమ్ యాజ్ మళ్ళీ x + 1/x = ఇక్కడ ఎంత అవ్వాలో మీరే ఎదుగు అక్కడ కామెంట్ చేయండి. ఇదిగో x² + 8x + 1 = 0 అయితే దీని ప్రకారం x² + 1/x² మనం ఫైండ్ అవుట్ చేయగలము. 3² - 2, 6² - 2, -7² - 2. ఇక్కడ ఎంత నువ్వు -2 వేయాలనేది నువ్వు ఆల్రెడీ కామెంట్ చేసి చెప్పండి. ఇది యాక్చువల్గా అంటే ఒక ఫార్ములా తీసుకొని ఆ ఫార్ములా ఆధారంగా ఆ లెక్కలు ఎలా వస్తాయనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే సీక్వెన్స్లో లెక్కలు చేసుకోవటం అనేది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీక్వెన్స్ పరంగా లెక్కలతో వెళ్ళిపోతే చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లము ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఒక్కొక్క ప్రాబ్లము చాలా డిఫరెంట్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఇదంతటిని ఒకసారి కన్క్లూడ్ చేయండి. కన్క్లూజన్ ఎలాగా ఒకసారి చూడండి. ఒకసారి మనం ఎక్కడ మాట్లాడుకున్నాం? ఎక్కడంటే ఇదిగో ఇక్కడ చూడండి. ఏమని మాట్లాడినా x + 1/x m అయితే మరి x² + 1/x² ఎంత అయింది? m² - 2 అయింది. మరి x - 1/x = m అయితే మరి x² + 1/x² ఎంత అయింది? m² + 2 అయింది. మరి దాని ప్రకారం ఇదిగో అదిగో అదే చెప్పాను నేను ఇక్కడ. ఇది m² - 2, ఇది x - 1/x ఉన్నప్పుడు m² + 2. మరి దీని నుంచి అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ 5 ఉంది. 5 ఉంటే ఇది x² + 1/x² ఏమవుద్ది? 5² - 2 23 ఇస్ ద బెస్ట్ ఆన్సర్. అలాగే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 23² - 2 అంటే 529 - 2 అంటే 527. అలాగే అదేవిధంగా మనం ఇక్కడ 2 ఇచ్చినప్పుడు ఇక్కడ కన్క్లూజన్ తీసుకొచ్చాం. మనం 2 ఇచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే ఎక్స్ యొక్క ఏ ఘాతాంకానికైనా సరే అది దాని వాల్యూ 2 అవుద్ది, మారదు. దాని వాల్యూ ఖచ్చితంగా 2నే, మారదు. మరి అలాంటప్పుడు మరి ఎప్పుడెప్పుడు 2 అనేది ఇది ఇక్కడ 2 తీసుకున్నావు 2a వచ్చింది. ఎక్స్ యొక్క 100వ ఘాతాంకానికి -2 తీసుకున్నా సరే 2a వస్తుంది. ఏ ఘాతాంకానికైనా సరే. మరి అలా కాకుండా దీంట్లో అంటే 2 ఇచ్చినా -2 ఇచ్చినా సరే ఆ సమాన ఘాతాంకాలకి ఇదిగో సమాన ఘాతాంకాలకి దాని వాల్యూ 2 రావాలండి పక్క.
మరి అలా కాకుండా ఇదే ప్యాటర్న్లో 1 ఇచ్చినా కానీ లేదా -1 ఇచ్చినా కానీ దాని వాల్యూ -1 వస్తుంది. ఇదిగో 1 కానీ -1 కానీ -1 వస్తుంది. ఇది ఎలాగో ఇదిగో 1 స్క్వేర్ -2 అంటే -1, లేదా -1 హోల్ స్క్వేర్ అండ్ -2 కూడా -1. సో ఈ కన్క్లూజన్ తీసుకొని మనం ఈ కన్క్లూజన్స్ ఏంటి, ఇదిగో +2 -2 ఇచ్చినప్పుడు ఎయిదర్ +2 ఆర్ -2 ఇచ్చినప్పుడు ద రిజల్టెంట్ ఎక్స్పోనెన్షియల్ ఈజ్ 2. మరి ఇక్కడ 1 -1 ఇచ్చినప్పుడు ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ x⁵ + 1/x⁵ ఖచ్చితంగా 2 అవుతుంది అంటున్నాం. కానీ ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ లేదు. ఓన్లీ ఏముంటాయి, x² + 1/x², x⁴ + 1/x⁴, x⁴8 + 1/x⁴8, x⁴16 + 1/x⁴16 ఇలాంటి మాత్రమే 2 ఘాత శ్రేణి సంఖ్యలు మాత్రమే ఘాతాంకాలుగా ఉంటే దాని వాల్యూ -1. ఓకే, మరి మీరు ప్రిపరేషన్లోకి అడుగు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మీరు హర్షిత్ ఇన్స్టిట్యూట్లోకి అడుగు పెట్టాల్సిందే. ఒక ఉద్యోగస్తుడిగా వెళ్ళాలంటే ఎంతో శ్రమ పడాలా, ఆ శ్రమకి మా శ్రమను తోడు చేయండి. మేమందరం మీతో పాటు ఉంటాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.